క్యాబేజీ చట్నీకి నువ్వులు వేయించుకుంటున్నాను. క్యాబేజీ వెజిటేబుల్ చట్నీ వేయకపోయినా పర్లేదు, కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ వేరే వస్తుంది. అందుకని చిటపట చిటపట అంటుంది చూసారా, వేగిపోయినాయి. జస్ట్ 2 minutesలో వేగిపోయినాయి. దీన్ని తీసేసుకుంటున్నాను జార్లోకి. తర్వాత పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ వేసుకుంటాను. చూడండి, ఇట్లా చేంజ్ అవ్వాలి. ఇంకా వేగిపోయాయి. నెక్స్ట్ కరివేపాకు వేసాను. కరివేపాకు, ధనియాలు, కొంచెం వేగాలి. కొంచెం వేగితే బాగుంటుంది. వేయట్లేదండి. కొంచెం చింతపండు, కొన్ని కాడలు, కొంచెం పచ్చిగా అనిపించేదని చింతపండు కూడా వేసాను. నేను కొత్తిమీర కాడలు పక్కన పెట్టుకుంటాను కదా చట్నీలో, రసంలో. మరి వేగినా బాగుండదు, ఇది తీసేస్తున్నాను. ఇంకా క్యాబేజీ ఆకు వేసుకోవటమే. ఉల్లిగడ్డలు వేసాను. తర్వాత క్యాబేజీ,
ఇంకా ఎలాగో మగ్గాలి అని చెప్పి మిక్సీ పెట్టడం కదా అని పెద్ద కోసేసాను. చిన్నగా తరుముకుంటే పెట్టారు. టమాటా కూడా వేస్తున్నాను. టమాటా వేయడం వల్ల కొంచెం ఉప్పు వచ్చి తొందరగా మగ్గిపోతుంది. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ముక్కలకు సరిపడా ఉప్పు, ఎక్కువ వేయద్దు. క్యాబేజీ కదా కలర్ చేంజ్ వస్తుంది కాబట్టి కొంచెం పసుపు, జీలకర్ర మాడిపోతుందని ఇప్పుడు వేస్తున్నాను. దీంతో పాటు వేగిపోయింది. ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం ఆవిరితో మగ్గాలన్నది వేసేసాను. లోపల ఇది మిక్సీ పట్టేసుకుంటాను. మళ్ళీ దాంతో అంటే అది సరిగా నువ్వులు రుబ్బుడు పడవు. ధనియాలు, నువ్వులు చూడండి ఇలా మగ్గిపోయిందా. మూత లోపల కొన్ని ఎల్లిపాయలు బాగా ఎక్కువ వేయగద్దని దీంట్లో వేసాను. ఈ రసంలో మగ్గితే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయ ఇంకా కొంచెం మూతేస్తాను. ఉప్పు ఈ పోపుకి కూడా వేసుకుంటున్నాను. దేన్ని దానికే వేయటం బెటర్, ఎందుకంటే ముక్కల కంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది. లేదంటే చప్పగా ఉంటుంది. ముక్కకు వేయకపోతే చప్పగా ఉంటుంది, పోపుకు వేయకపోయినా చప్పగా ఉంటుంది. అంటే కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి, ఒకే పక్కన వేయకుండా. ఇంకా మగ్గింది చాలు, వేసుకొని రుబ్బుకోవటం. ఇంకా రోట్లో వేసుకొని రుబ్బుకోవటం, మిక్సీలో వేసుకొని. పోపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, క్యాబేజీని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు చూస్తే అంత ముక్కలకు వేసినా దానికి వేసినా మళ్ళీ పడుతుంది. చూడండి, బెల్లం వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. నేను మినపప్పు వేసాను. చట్నీలోకి పప్పు వేసుకున్నానండి. ఇది చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. అసలు చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరతో సర్వ్ చేశాను అంతే. మినప్పప్పు దోశ చట్నీ. ఆవాలు, జీలకర్ర,
పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు వరలక్ష్మి వ్రతం కాగానే సెకండ్ వరలక్ష్మి వ్రతం ఉంటుంది. సెకండ్ వరలక్ష్మి వ్రతము కంప్లీట్ అయిపోతే అప్పుడు థర్డ్ వరలక్ష్మి వ్రతంకి తాచుకోవడానికి ఫ్రీ అయిపోయాడు. కొంచెం గ్యాప్ వచ్చేది అనిపించింది. వరలక్ష్మి వ్రతం అవ్వగానే మళ్ళీ అదేంటి పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అవ్వగానే పెళ్ళిళ్ళు, సండే పెళ్ళిళ్ళు. ఇప్పుడు శ్రావణ మాసం అంత బిజీ ఏ మాసం ఉండదు అనుకుంటా. ఇంకా శ్రావణం వెళ్ళిపోయిందంటే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్స్ అప్పుడే, పూజలు అప్పుడే, మళ్ళీ ఒక్కదాని పక్కన ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రతి డే ఇంపార్టెంట్. పూజలు చేసుకునే వాళ్ళకి ఇంకా పండగలు, ఏ శుక్రవారము మంగళవారము పండగ అన్నట్టు. అసలు రెస్ట్ అనేది ఉండదు. మామూలుగా మనం చేసుకునే పండుగ కానీ రెస్ట్ లేకుండా అయిపోద్ది. ఇలా సొరకాయ కర్రీ వేసిస్తున్నాను. ఇందులో కొంచెం పప్పు వేస్తాను. సోనా ఒకటి అన్నీ వేసేసాను. సండే అయిపోయిందా, మండే ఒక్కటి కాదు. తర్వాత ట్యూస్డే సంకష్టాలు వచ్చేస్తుంది. ఈవినింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ట్యూస్డే వచ్చింది సంకష్టాలు. నెక్స్ట్ కృష్ణాష్టమి. వెంటనే వంట ఫినిష్ అయిపోయింది. పప్పు కొంచెం ఉడికితే పొడి అవుతుంది. పప్పు కొంచెం ఉడకాలి. ఉడికితే పొడి అయిపోతుంది. ఇంకా కట్టేయచ్చు పొయ్యి. పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది, ఇంకా అంతే.